భారతదేశంలోని ఒక మూలలో ప్రజలు తమ శత్రువుల తలలను నరికి వాటిని ట్రోఫీలుగా తమ ఇళ్ల బయట వేలాడదీసేవారని తెలుసా? వినగానే షాకింగ్గా అనిపిస్తుంది కదా. ఇదే నాగాలాండ్లోని హెడ్స్ కటింగ్ సంప్రదాయం. ఈ ప్రాక్టీస్కు ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందిన వారు నాగాలాండ్లోని కాంటియాక్ తెగ. వారి విశ్వాసం ప్రకారం తెచ్చిన తలలోని శక్తి వారి పొలాలను, వారిని మరింత సారవంతంగా చేస్తుందని భావించేవారు. ఎక్కువ తలలు తెస్తే అంత పెద్ద యోధుడని గుర్తింపు. ప్రతి విజయం తరువాత ముఖం మరియు శరీరంపై ప్రత్యేకమైన టాటూలను వేయించుకునేవారు. ఆ తలను బ్యాంబూలతో వేలాడదీయడం లేదా ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఉంచడం కానీ చేసేవారు. దీని తర్వాత గ్రామంలో పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతాయి. కానీ 19వ శతాబ్దంలో క్రైస్తవ మిషనరీలు మరియు బ్రిటిష్ పాలన ఈ సాంప్రదాయాన్ని ఆపివేశారు. చివరికి 1960 తర్వాత హెడ్స్ కటింగ్ పూర్తిగా నిలిచిపోయింది. అయినా నేడు కూడా నాగాలాండ్లోని మోన్ జిల్లాలో చివరి హెడ్స్ హంటర్స్ అయిన వృద్ధులు కనిపిస్తారు. వారి ముఖాలపై ఇంకా ఆ లెజెండరీ టాటూలు కూడా కనిపిస్తాయి. ప్రతి సంవత్సరం జరిగే ఓవ్లియాంగ్ పండుగలో వారు నృత్యాలు, పాటలతో దీన్ని జ్ఞాపకం చేసుకుంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.